హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ లావాదేవీలు బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే యూపీఐ లావాదేవీలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక మీరు నిత్యం యూపీఐ చెల్లింపులు జరుపుతూ ఉంటారా? కూరగాయల కొనుగోలు మొదలు ఎలక్ట్రానిక్ ఉపకరణాల వరకు అన్నింటికీ యూపీఐ ఆధారిత యాప్స్తో చెల్లింపులు చేస్తారా? అయితే మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి గురించి తెలిసే ఉంటుంది. ప్రతి లావాదేవీకి సంబంధించి ఈ ఐడి ఆటోమేటిక్గా తయారవుతుంది. సాధారణంగా ఈ ఐడీలు ఆల్ఫా న్యూమరిక్ అంటే అంకెలు అక్షరాలు మాత్రమే ఉండేలా జనరేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలు కూడా ఉంటాయి. అయితే ఈ ఐడికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ క్యారెక్టర్లో ఉన్న ఐడీలను యూపీఐ కేంద్ర సిస్టమ్ అనుమతించదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములందరినీ ఎన్పిసిఐ తాజాగా అలర్ట్ చేసింది. కేవలం ఆల్ఫా న్యూమరిక్ ఐడీలు ఉన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఈ మేరకు జనవరి 9న ఓ సర్క్యులర్ జారీ చేసింది. యూపీఐకి సంబంధించి సాంకేతిక స్పెసిఫికేషన్స్కు అనుగుణంగా మార్పులు చేసినట్లు ఎన్పిసిఐ పేర్కొంది. కొద్దిమంది మినహా దాదాపు అందరూ భాగస్వాములు కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు కూడా ఎన్పిసిఐ పేర్కొంది. ఇక తాజాగా డేటా ప్రకారం గత డిసెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 16.73 బిలియన్లకు చేరుకుంది. అంతకుముందు నెలతో పోలిస్తే దాదాపు 8% మేర లావాదేవీల సంఖ్య పెరిగింది. ఇక విలువ పరంగా చూస్తే గత డిసెంబర్లో 23.25 లక్షల కోట్లు విలువైన లావాదేవీలు జరిగాయి. కాగా యూపీఐ మోసాలపై కూడా ఎన్పిసిఐ మరో ప్రకటన చేసింది. ఇటీవల కాలంలో జంప్డ్ డిపాజిట్ స్కామ్స్ ఎక్కువయ్యాయన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా స్కాముల్లో సైబర్ నేరగాళ్లు కొద్ది మొత్తంలో బాధితులకు డబ్బు బదిలీ చేసి ఆపై వారిని మాయ చేసి అధిక మొత్తంలో డబ్బులు తమ అకౌంట్లోకి బదిలీ చేయించుకుంటున్నారట. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఎన్పిసిఐ యూపీఐ యాప్ ఓపెన్ చేసినంత మాత్రాన లావాదేవీకి అనుమతి లభించదని స్పష్టం చేసింది. యూజర్లు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ పూర్తవుతుందని స్పష్టం చేసింది. ఈ దశ దాటకుండా లావాదేవీ పూర్తయ్యే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చింది.